ఒక 2 విషయాలున్నాయి. దాంట్లో ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుంటే, పోలవరానికి సంబంధించిన ఎగువ కాఫర్ డ్యాము కొంత జారిందట. ఇది ఈ దినం సర్దుబాటు. ఆంధ్రజ్యోతి కథనమేమో కొట్టుకుపోయింది అన్నట్లుగా రాసుకొచ్చాడు. అయితే ఇతగాడు కూడా ముక్తాయింపు ఏంటంటే, డ్యాముకు వచ్చిన భద్రతకు వచ్చిన ప్రమాదమేమీ లేదు, ముప్పేమీ లేదు అని ముక్తాయింపు ఇవ్వడం. ఇది గనక 2024 మే నెలలో జరిగిన, లేదు జూన్ 10వ తారీఖు జరిగినా కూడా వెంటనే ఎలా ఉండే ఈ రాతలు? ఇంత నిర్లక్ష్యమా? గుత్తేదారుల దగ్గర కమిషన్లు దొబ్బటము, మరి మొత్తం ప్రాజెక్టునే తమ దోపిడీకి అనువుగా మార్చుకున్నారు అని ఒక విమర్శలు చేసేవాళ్ళ లేదా? కాంట్రాక్టర్లు అయితే వాళ్ళే ఉన్నారు. పైగా ఇది శరవేగంగా సాగుతున్నాయి పోలవరం పనులు, కేంద్రం చాలా కేటాయించింది, మేము దూసుకుపోతున్నాం, అస్సలు కేక పుట్టిస్తున్నాం, అరుపులు మంటలు పుడుతున్నాయి ఎటు చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో అంటున్నప్పుడు, మరి ఈ డ్యామ్కి అంటే ఆ ఎగువ ఉన్నటువంటి దాన్ని ఎత్తు తగ్గించిన చోటే అని మళ్ళీ సన్నాయి నొక్కుడు ఒకటి, ఎత్తు తగ్గించిన చోట కుంగొచ్చా? పైగా దాని ఎత్తు ఎంత ఉంది, లోతు ఎంత ఉంది కూడా రాసుకొచ్చాడు ఆయన పెద్ద మేధావిలాగా. 10 అడుగుల వెడల్పులో 8 అడుగుల లోతున, అంటే చూడండి 10/8 10/8 లెవెల్లో కుంగిపోయిందట. దాన్ని ఏమనాలి మరి? అధికారులు తప్పిదం లేదు, నిర్లక్ష్యము లేదు, కాంట్రాక్టర్ తాలూకు నాణ్యత లేని పనులు చేయటం లేదు, చాలా గొప్ప నాణ్యతతో పనిచేస్తున్నారు. మరి ఎలా? వెంటనే వేసేయండి ఒక వీరదాడు. ఆగస్టు 2022లో వచ్చిన వరదలే అని ఏదో వచ్చే ప్రయత్నం చేశారు. అంటే అప్పటి వరదలకే కొట్టుకుపోయింది, అప్పటి సీపేజ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఎప్పటికప్పుడు ఈ సీపేజీని డీవాటరింగ్ చేస్తూ పనులతో ముందుకెళ్తున్నారు అట. మీరు ముందుకెళ్ళడం లేదు, అక్కడే ఉండిపోయారు అని ఈ పరిణామం రుజువు చేసిందా లేదా? వాస్తవాన్ని కప్పిపుచ్చలేరు కదా. మనం పైన సిమెంట్ పూత పూసిన కింద వాటరింగ్ కనుక జరుగుతుంటే ఏదో ఒక రోజు పెద్ద ఎత్తున కిందకి కుంగిపోతుంది, గ్యారంటీ జరుగుతుంది అది. ఎందుకంటే మొన్న హైదరాబాద్లో ఎక్కడో అబ్దుల్లాపేట దగ్గర ఎక్కడో సంథింగ్ ఒక చోట రోడ్డంతా కుంగిపోయి ఒక భూకంపం వస్తే ఎలా ఉంటుందో అలా ఒక లారీ చిక్కుబడిపోయింది కుంగిపోయిన రోడ్లో. ఆ స్థాయిలో ఇక్కడ ఏమైనా జరగాలని ఎవడన్నా కోరుకుంటాడా? అది జరగకముందే కళ్ళు తెరవాలా వద్దా? మనము స్వల్పంగానో లేదు కాస్త కుంగింది, దీనితో ముప్పేమీ లేదు అని ఇంజనీర్లు చెప్పారని మెల్లగా ఏది ఇంజక్షన్ చేసి సిరంజి వెనక్కి లాగుతున్నప్పుడు ఉంటుంది ఎక్స్ప్రెషన్, అలా ఇస్తే కుదరదమ్మా, కుదరదు. ఖచ్చితంగా నాణ్యతను మీరు చూపించాలి. ఎందుకంటే ఆ పేరు చెప్పే వచ్చారు. 73% మేము ప్రాజెక్టు పనులు పూర్తి చేసామని ఎప్పటికప్పుడు భజన చేస్తారు కదా. 14 నుంచి 19 మధ్యనే 73% చేశారు. మరి 19 నుంచి 24 వరకు వాళ్ళు ఏమీ చేయలేదు. 24 నుంచి 25 ఆగస్టు 16 వరకు మీరు అంతా చేశారు. ఏం చేశారు? చేసిందంతా ఇప్పుడు మళ్ళీ ఎత్తు పెంచి, పైగా నిపుణులాట ఎక్కడెక్కడి నుంచో తెప్పించిన బృందం నిపుణులాట, ఏ లేదు ఇది ఇలా చేయాల్సిందే అలా చేయాల్సిందే అంటారట. వీళ్ళేమో ఓకే అలానే చేద్దాం అంటారు. మీరు ఎన్ని చేసినా, ప్రతి కదలికకి ఎంత ఎలివేషన్ ఇచ్చినా, ప్రాజెక్టులో ఇప్పుడు అక్కడ జరిగిన తప్పిదం ఇంకాస్త పెద్దదైతే పరిస్థితి ఏమిటి? నింద ఎవరి మీద మోపాలనుకుంటున్నారు? గత ప్రభుత్వం మీదే కదా. మీ ప్రభుత్వం చేతికి వచ్చి ఈ ప్రాజెక్టు 15 నెలలు అవుతుంది దగ్గర 15 నెలల్లో మీరు చూపించిన నాణ్యత ఇది. మనం చూసాం ఒక గొప్ప నాణ్యత కలిగిన గోడ అన్నవరం దగ్గర, సింహాచలం అనుకుంటా కదా, ఇది మన నరసింహస్వామి అప్పన్న, దీనికి వెళ్తూ గోడ, వర్షానికి పడ్డ గోడ, వాడి కింద బేస్ కూడా పునాది కూడా లేకుండా కట్టిన గాళ్ళు గోడలు. ఆ తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ కోసం మామూలుగా పెద్ద షెడ్ వేసి దానికి కనీసం కింద ఈ కాస్తైన బేస్ లోపల పునాదికి తీసి దాని తర్వాత దాని మీద నిలబెట్టాలనే జ్ఞానం లేని కాంట్రాక్టర్ వెంటనే గొప్పగూలింది. కానీ ఆ రోజు రాత్రి ఎవడో ఒకడు అక్కడ విశ్రాంతి తీసుకున్నాను పడుకోలేదు, లేకపోతే అయిపోయి ఉండేవాడు. ఇది మీరు నాణ్యత మెయింటైన్ చేస్తున్న విధానం కరెక్టా? ఇది అడగకూడదు. మీరు అప్పుడు నిద్రపోతున్నారా, ఇప్పుడు నిద్రపోతున్నారా? నువ్వేం చేస్తున్నావురా? నువ్వు గాడిదలుగా నువ్వు అడిగేది అప్పుడు అడుగుంటావుగా, ఇప్పుడు ఎవడో అడగకుండా ఉంటాలంటే అలా. ఇది ఎలా ఉంటుందంటే, నేనే రాశాను, అది అంత పెద్ద తప్పు కాదు కాబట్టే మేము కవర్ చేసాం, మేము అన్ని వైపులా మాట్లాడతామని చెప్పుకునే ఏదో ప్రయత్నం. ఎందుకంటే నాకు తెలిసి మరి నేను ఇంకా సాక్షి చూడలేదు, చదవలేదు, వార్తల కోసం సాక్షిని చదవను.
వాళ్ళ యాంగిల్ కోసమే చదువుతాము, ఏ యాంగిల్లో వాళ్ళు వెళ్తున్నారు అనేది. వాళ్ళ భారీ ఎత్తున ఏమైనా రాసి ఉండొచ్చేమో, అలా వదిలేస్తారా? వదిలేస్తే ఎలా? ఇది పోలవరం కదా, పైగా చంద్రబాబు నాయుడు గారి కళ అని ఎప్పటికప్పుడు కొత్త కొత్త కళలన్నీ కంటూ ఉంటారు. వాటిని నిజం చేసుకోవడానికి అధికారం చేతికి ఇచ్చినప్పుడు మాత్రం వాటిని పూర్తి చేయరు. ఏదన్నా ఒకటి చేస్తే మాత్రం ఇక అదే పట్టేసేసుకుని మొత్తం సంవత్సరం అంతా ఎలా బుద్ధి చేస్తారు. బాయ్.